కార్యదర్శి. ఈరోజు బదిలీలు, పదోన్నతులు, పునర్వ్యవస్థీకరణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట యూటీఎఫ్ నిరసన ధర్నా కార్యక్రమం చేపడతాం. అందులో భాగంగానే విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే 117 రద్దు చేస్తూ కొత్త జీవో ఆధారంగా ఈ యొక్క రీకన్స్ట్రక్షన్ అంటే పునర్వ్యవస్థీకరణ ఆ నిబంధనల ప్రకారం పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి 117 ప్రకారం 3-4 తరగతులని విలీనం చేశారు. దాంతో వేలాది పోస్టులు రద్దయిపోయినాయి. ఈరోజు చాలా పోస్టులు సర్ప్లస్గా మిగిలిపోతున్నారు ఉపాధ్యాయులు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే రానున్న కాలంలో విద్యార్థులు చేరేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సమాంతర మీడియం అంటే తెలుగు మీడియంను కూడా కొనసాగించేటట్టు కూడా చేయాలి. 1-5 తరగతుల వరకు తరగతి ఉపాధ్యాయులు నియమించాలి. 1:20 ప్రకారం ఉపాధ్యాయులు నియమించాలి. అలాగే హై స్కూల్స్లో 1:40 నిష్పత్తిలో ఉపాధ్యాయుని కేటాయిస్తూ 45 తర్వాత రెండవ సెక్షన్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా